హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కోవి2215. ఈరోజు అయితే మేము తెలంగాణ స్టైల్ దోశ అయితే చేస్తున్నాం. ఫస్ట్ పాన్ మీద నూనె తల్లేసి ఇలాగా పిండి అయితే పోసేసి ఆనేస్తున్నాం. తెలంగాణ స్టైల్ దోశ అంటే ఎట్లుంటుంది మరి, మామూలుగా ఉండదు. మేమైతే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాం తెలంగాణ స్టైల్ దోశ ఎలాగుంటుంది అనేసి. చాలా గుండ్రంగా చాలా బాగా వచ్చింది తెలుసా. అండ్ ఇదైతే తెలంగాణ స్టైల్లో ఇలా కలుపుతూ ఉంటారు. నార్మల్గా మనమైతే నార్మల్ చుట్టూ తిప్పుతూ ఉంటాం కదా, కానీ అలా కాదు, చాలా డిఫరెంట్ స్టైల్లో తిప్పుతున్నాడు. మా అన్నయ్య అయితే చాలా డిఫరెంట్ స్టైల్లో తెలంగాణ స్టైల్లో అయితే మొత్తం అనేసిన తర్వాతకి ఇప్పుడైతే మేము దోశ తీసేస్తున్నాము. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది చేస్తున్నప్పుడు అయితే. చూడండి, చాలా ఇప్పుడైతే తీస్తారు. ఎలాంటి కలర్లో అయితే రావాలో అలాంటి కలర్లో వచ్చింది. నాకైతే చాలా నచ్చింది, ఇంట్రెస్టింగ్గా చూసాను. ఇప్పుడు నాకు ఇది ఇంకో దోశ వేస్తున్నారు. నాకైతే చూస్తున్నప్పుడు ఒక పాట అయితే గుర్తొస్తుంది. ఆ పాట ఏంటి? దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ చట్నీ. దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ చట్నీ. రోటీ, వడపావ్, పరోటా, చపాతి చపాతి. ఈ సాంగ్ అయితే నాకు గుర్తొచ్చింది. అండ్ దోశ వేస్తున్న పక్కనే అదే చట్నీ కూడా రెడీ అయిపోతుంది తినడానికి. ఇదండి, ఇదైతే దోశ విత్ చట్నీ. చూడండి, చాలా బాగా అనిపించింది నాకైతే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్.